ప్రైజ్ ద లార్డ్. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. యోబు 11:17. దేవుడు ఈ వాక్యానుసారంగా నీకు నాకు ఎన్నో మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు కాబట్టి మన పట్ల ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటనేది మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ నిదర్శనంగా యోబు యొక్క జీవితాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేంటంటే యోబు ఎన్నో బాధలు పడుతూ వచ్చాడు. ఒక కుటుంబ సభ్యులందరూ విడిచిపెట్టేస్తున్నారు. అంత మాత్రమే కాదు, కట్టుకున్న భార్య కూడా యోబు నిందిస్తూ వచ్చింది. వాళ్ళ స్నేహితులు కూడా నిందిస్తూ వచ్చినారు. అయినప్పటికీ యోబు దేవుని పట్ల ఏమాత్రం కూడా అంటే చిన్నపాటి నిర్లక్ష్యం కూడా దేవుడిని నిందించకుండా దేవుని పట్ల విధేయతతో పూర్తి విశ్వాసంతో ఉంటూ వచ్చాడు. కాబట్టి యోబు గురించి దేవుడే సాక్ష్యమిస్తూ వచ్చాడు. ఏమనంటే యోబు యథార్థవంతుడని సాక్ష్యమిస్తూ వచ్చాడు. నా జీవితంలో కూడా అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నామా లేదా? యోబు వంటి విశ్వాసం కలిగి ఉన్నామా లేదా? యోబు వంటి ప్రార్థన పరుడు అలాంటి జీవితం కలిగి ఉన్నామా లేదా? యోబు వంటి ఆ యొక్క విధేయత కలిగి ఉన్నామా లేదా? ఎందుకంటే దేవుడు యోబు పట్ల సాక్ష్యమిస్తూ వచ్చాడు. నా జీవితంలో అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలంటే ఎంతో ప్రార్థన ఉండాలి, ఎంతో విధేయత కలిగి ఉండాలి, దేవుని పట్ల ఎంతో నమ్మకంతో ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు! ఎంత గొప్ప ధన్యత! ఇలాంటి ధన్యత మనకు కావాలంటే ప్రార్థన జీవితం ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అట్టి రీతిగా మనం ఉందాము. వందనాలు. ప్రైజ్ లార్డ్.